హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ గుప్పెడంత మనసు 12వ భాగాన్ని వినిద్దాం. ధర్మ అంజు చెవి దగ్గర ఐ లవ్ యూ అని అంటాడు. అంజు నవ్వుతూ మనస్ఫూర్తిగా ధర్మాని హక్ చేసుకుంటుంది. ఇద్దరు అలానే ఉంటే ధర్మ ఫుడ్ బాగుంది అని అంటాడు. అంజు థ్యాంక్ యూ బావా అంటుంది. ధర్మ నవ్వుతూ దూరం జరిగి నేనే థ్యాంక్స్ చెప్పాలి నీకు అంటాడు. మనకి థ్యాంక్స్ ఎందుకు, కానీ నేను వెళ్తాను అంటూ వెళ్ళబోతుంటే అంజు చేయి పట్టుకుంటాడు. ఏమైంది బాబా అని ధర్మ వైపు తిరుగుతుంది అంజు. ధర్మ బిడియం పోయిందా అంటాడు. అంజు నవ్వి వెళ్ళాలి అంటుంది. ధర్మ పద అంటూ చెయ్యి వదిలి అంజు వెనకే వస్తాడు. గోడ దగ్గరికి వెళ్ళాక స్టూల్ అంటుంది అంజు. నేనున్నాను కదా ఎక్కిస్తానులే అంటాడు. అమ్మో నువ్వా, వద్దు అని అంటే ధర్మ అంజు మాటలు వినకుండా ఎత్తుకుంటాడు. అంజు కళ్ళు మూసుకుంటే ధర్మ పర్లేదులే, అంత బరువేమి లేవు, ఇంకాసేపైనా ఎత్తుకుని ఉంటాను అనగాని అంజు కళ్ళు తెరిచి వెంటనే గోడ మీదకి షిఫ్ట్ అవుతుంది. ధర్మ నవ్వుతాడు. అంజు ఒక స్మైల్ ఇచ్చి ఆ ఇటుక రాళ్ళపై కాలు పెట్టి వాళ్ళింట్లో దిగిపోతుంది. ధర్మ అంజు ఓకేనా అంటాడు. హా అనేసి లోపలికి వెళ్ళిపోతుంది. ధర్మ కూడా తన రూంలోకి వెళ్ళిపోయాడు. కార్తిక్ అన్నీ చూసి వాళ్ళ నాన్నకి పెళ్లికి అరేంజ్మెంట్స్ ఎలా చేయాలి అనేది చెప్తూ ఉంటాడు. అంజు పెరట్లో నుంచి వంటగదిలోకి వచ్చేసి ఆఫ్టర్నూన్కి వంట చేస్తుంది. అరుంధతి తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ కూర్చుని ఉంటుంది. ఆ రోజు అలా ఎవరి పనులు వాళ్ళకి సరిపోతాయి. నాతో ఇంత పాపం చేయిస్తున్నాం, నేను బ్రతకడం అవసరమా అని ఒక వ్యక్తి కుమిలిపోతూ ఉంటాడు. తన జీవితంపై విరక్తి వస్తుంది అతనికి, కానీ ఏమీ చేయలేని పరిస్థితి. నెక్స్ట్ డే అంజుని పెళ్లి కూతుర్ని చేస్తారు. కార్తిక్ పెళ్లి పనుల్లో బిజీ అయిపోతాడు. అరుంధతి బ్యాచ్ అంజు దగ్గర కూర్చుని ముచ్చట్లు పెడతారు. ధర్మ వాళ్ళ ఇంట్లో కూడా పెళ్లి పనులు మొదలవుతాయి. చుట్టాలు వస్తుంటారు రెండిళ్లలోకి. జనాల కోలాహలం ఎక్కువ అవుతుంది. ఆ రోజు పలకరింపులతో సరిపోతుంది. ఆ రోజు పెళ్లి పనులతో సిటీకి ఇంటికి తిరుగుతూ కార్తిక్ బిజీ అయిపోతాడు. నైట్ అందరూ తమకి ఇచ్చిన గదుల్లోనే పడుకుంటారు. అరుంధతి ఈరోజు కార్తిక్ కనిపించలేదు, ఏమయ్యాడు అనుకుంటూ బయట తిరుగుతూ ఉంటుంది. కార్తిక్ అప్పుడే ఇంటికొచ్చి ఫుల్లుగా అలసిపోయి ఏమీ తినకుండానే రూంలోకి వెళ్ళిపోయాడు. అరుంధతి కార్తిక్ రూమ్కి వెళ్ళడం చూసి కార్తిక్ అంటుంది. కార్తిక్ అరు వైపు చూసి చిన్న స్మైల్ ఇచ్చి హాయ్ అంటూ మొహం మీద ఉన్న చెమటని చేత్తో తుడుచుకోబోయి వెంటనే అరుంధతి చున్నీ అంచుని తీసుకుని ఫేస్ తుడుచుకొని థ్యాంక్స్ అంటాడు. అరుంధతి నవ్వునట్టు నవ్వి కార్తిక్ దగ్గర నుంచి చున్నీ లాక్కుంటుంది. కార్తిక్ నవ్వి ఈరోజు తీరిక లేదు, రిలేటివ్స్ ఇంటికని కావాల్సిన వాటికని తిరుగుతూనే ఉన్నాను అరుంధతి అంటాడు. అరుంధతి నవ్వి ఏమన్నా తిన్నావా అని అడిగింది. ముందు నిద్రపోవాలి, ఏం తినాలని లేదు అంటూ వెళ్ళిపోతుంటాడు కార్తిక్. అరుంధతి కార్తిక్ చేయి పట్టుకుని కార్తిక్ రేపటి నుంచి ఇంకా పనులు ఉంటాయి, సో తినాలి, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు, నేను ఫుడ్ తీసుకొని వస్తాను అని అంటే కార్తిక్ వద్దు అరుంధతి అంటాడు. నేను తెస్తాను, నువ్వు తినాలి అంటూ కిందికి వెళ్ళిపోతుంది. అరు కిందికి వెళ్ళేసరికి రాజయ్య గారు తినేసి సుగుణ గారి చీర కొమ్ముతో చేతులు తుడుచుకుంటుంటారు. సుగుణ గారు నవ్వి అన్నీ సర్దుతూ ఉంటారు. అరుంధతి ఆ సీన్ చూసి ఒకరోజు కార్తిక్ తన చున్నీతో చేతులు తుడుచుకోవడం గుర్తుకొచ్చి ఆలోచిస్తూనే డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తుంది. సుగుణ గారు కిచెన్లోకి, రాజయ్య గారు రూమ్లోకి వెళ్ళిపోతారు. అరుంధతి ఒక ప్లేట్లో ఫుడ్ పట్టుకుని కార్తిక్ దగ్గరికి వెళ్తుంది. కార్తిక్ చక్కగా ఫ్రెష్ అయి వచ్చి బెడ్పై పడతాడు. కార్తిక్ రూమ్ పైన అవడంతో ఎవరూ అంతగా పట్టించుకోరు. అరుంధతి కార్తిక్ రూమ్లోకి వెళ్ళేసరికి కార్తిక్ బెడ్పై అలా పడుకొని ఉండడం చూసి అరు నవ్వుతూ వెళ్ళి లేపబోతుంది. కానీ ఎంతో అలసటతో నిద్రపోతున్న కార్తిక్ని చూసి తెలియకుండానే ప్రేమగా కార్తిక్ హెయిర్ నిమురుతుంది. కార్తిక్ కదలడంతో వెంటనే కార్తీక్ అంటూ లేపుతుంది. కార్తిక్ రామ్ నేను లేవన్రా అంటూ అటు తిరిగి పడుకుంటాడు. కార్తిక్ లే అంటూ అరుంధతి భుజంపై తడుతుంది. కార్తిక్ నెమ్మదిగా కళ్ళు తెరిచి అరుంధతి నువ్వెందుకొచ్చావు అంటూ లేచి కూర్చుంటాడు. అరు ప్లేట్ చూపిస్తూ ఫుడ్ తిను అంటుంది. నాకొద్దు అంటూ మళ్ళీ కార్తిక్ పడుకోబోతుంటే కార్తిక్ భుజం పట్టుకొని కొంచెం తిను, కొంచెమే అంటుంది. కార్తిక్ అరు వైపు నవ్వుతూ చూసి సరే ఇవ్వు అంటూ తీసుకొని తింటాడు. అరు కార్తిక్ ఒక హెల్ప్ చేస్తావా అని అడుగుతుంది. తప్పకుండా చెప్పు అంటాడు. నాకు ఫ్రెండ్స్కి అంజుకి కొన్ని ఐటమ్స్ తీసుకోవాలి, రేపు నన్ను సిటీకి తీసుకెళ్తావా అంటుంది. సరే అరుంధతి, నేను వెళ్ళేటప్పుడు పిలుస్తాను, వచ్చాయి అంటాడు. ఓకే థ్యాంక్స్ అని అంటే కార్తిక్ తినేసి హ్యాండ్ వాష్ చేసుకుని మళ్ళీ అరుంధతి చున్నీతో తుడుచుకుంటాడు. అరు ఏంటి కార్తిక్ నా చున్నీతోనే తుడుచుకుంటున్నావు, అంత చీపుగా కనిపిస్తుందా అంటుంది. కార్తిక్ నవ్వి ఏం మాట్లాడకుండా బెడ్పై పడుకుంటూ ఆ ప్లేట్ అక్కడ వదిలేసి వెళ్ళి పడుకో అరుంధతి, గుడ్ నైట్ అంటాడు. అరు హా అని గుడ్ నైట్ అంటూ వెళ్ళిపోతుంది. కార్తిక్ పడుకుంటే అరుకి మాత్రం ఏదో తెలియని ఫీల్. ఎక్కువ టైం కార్తిక్తో గడపాలని మనసు తహతహలాడినా
మైండ్ వారిస్తూ తనేంటో గుర్తుకు చేస్తూ ఉంటుంది ప్రతి నిమిషం. ఇలా ఆలోచనలతోనే అరు బయట తిరుగుతూ కాసేపటి తన రూమ్కి వెళ్ళి తప్పక పడుకుంటుంది. మార్నింగ్ అంజుని తెలిసిన వాళ్ళు తీసుకుని వెళ్ళి పెళ్లికూతుర్ని చేస్తున్నారు. కార్తిక్ పెళ్లి భోజనాలకి అండ్ ఇంట్లో కావలసిన తీసుకురావడానికి సిటీకి వెళ్దామనుకుని అరుంధతిని పిలుస్తాడు. అరు రాజయ్య గారికి చెప్పి కార్తిక్తో కలిసి సిటీకి వెళ్తుంది. శ్వేత, నిత్య, గీత, నవ్య బ్యూటీపై కాన్సన్ట్రేషన్ చేస్తూ ఏవో అప్లై చేస్తూ ఆ పనుల్లో బిజీగా ఉంటారు. కార్తిక్ అరుంధతిని ఒక మాల్ దగ్గర దింపేసి నీ షాపింగ్ చూసుకో, నేను నా పనులు చూసుకొని వస్తాను అనేసి వెళ్ళిపోతాడు. అరు సరే అని షాపింగ్ మాల్లోకి వెళ్ళి తనకు కావాల్సినవి చూస్తూ ఉంటుంది. తన ఫ్రెండ్స్కి తీసుకున్నాక తనకు తీసుకుందాం అనుకుంటే ఏం తీసుకోవాలో అర్థం కాక త్వరగా తీసుకుందాం అనుకుని ఒక అంచనా వేసి ధర్మాకి, అంజుకి ఒకే కలర్లో డ్రెస్ అండ్ చీర తీసుకుంటుంది. అప్పటికే 2 అయిపోతూ ఉంటుంది. లోపల పేగులు ఫుట్బాల్ ఆడేస్తూ ఉంటాయి. అప్పుడే కార్తిక్ మాల్ దగ్గరకు వచ్చి అరుకి ఫోన్ చేస్తాడు. అరు కార్తిక్తో లోపలికి రమ్మని చెప్తుంది. కార్తిక్ లగేజ్ని ఒక ఆటోలో అరేంజ్ చేసి ఇంటికి పంపించేస్తాడు. ఇక బైక్ని అక్కడే పార్కింగ్లో పెట్టేసి లోపలికి వెళ్తాడు. అరు డ్రెస్సెస్ చూస్తూ ఉంటే వెనక నుంచి అరుని ఒక 3 అబ్బాయిలు చూస్తూ ఏవో మాటలు అంటూ ఉంటారు. కార్తిక్ వాళ్ళని గమనించి అరు దగ్గరికి వెళ్ళి భుజం చుట్టూ చెయ్యి వేస్తాడు. దూరం నుంచి చూస్తే అలానే కనిపిస్తుంది కానీ కార్తిక్ అరుని టచ్ చేయడు. జస్ట్ అలా అనిపించేలా చేతిని చుట్టూ వేస్తాడు. అరుంధతి కార్తిక్ చెయ్యి అలా పెట్టగానే కార్తిక్ వైపే చూస్తుంది. కార్తిక్ కళ్ళు అరుపుతాడు. రే, దాని హీరో వచ్చినట్టున్నాడు అంటారు ఆ 3. ఆ మాటలు అరుంధతి వింటుంది. అప్పుడు తల వెనక్కి తిప్పితే అరు వైపు వాళ్ళు అదో రకంగా చూస్తూ ఉంటారు. అరుకు అర్థమై కార్తిక్ వైపే నవ్వుతూ చూసి కార్తిక్, నాకేం తీసుకోవాలో అర్థం కావట్లేదు, లెహంగా తీసుకోనా లేక గాగ్ర మోడల్ తీసుకోనా అంటుంది. నేను చూస్తాను ఉండు అంటూ చూస్తుంటాడు. అరు చూస్తూ ఉంటుంది. కార్తిక్ చూస్తూ ఉంటే తనకి పరికిని కనిపిస్తుంది. అరు వైపు చూసి మేడం, మీరేమన్నా హాఫ్ శారీ ట్రై చేస్తారా అంటాడు. అరు ఒక లుక్ ఇచ్చి నేను మేనేజ్ చేయగలనా అంటుంది. ఖచ్చితంగా, అంత ప్రాబ్లం ఏముండదు అంటూ హాఫ్ శారీ చూపిస్తాడు. అరు ఆ హాఫ్ శారీ వైపు చూసి కార్తిక్, అదైతే చాలా బాగుంది అంటూ మెరిసే కళ్ళతో చెప్తుంది. గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్లో ఫుల్ వర్క్తో ఉంటుంది. అరుంధతి కలర్కి అది సెట్ అయి చాలా ముద్దుగా అనిపిస్తుంది కూడా. అరుంధతి నవ్వి తీసుకుందాం అంటూ తీసుకుంటుంది. ఆ తర్వాత ఒక లెహంగా కూడా తీసుకుంటుంది. ఇలా అరుంధతి షాపింగ్ అయ్యేసరికి 3 అవుతుంది. ఇక ఇద్దరు అక్కడే ఫుడ్ కోర్ట్లో తింటుంటే ఆ 3 వీళ్ళని ఫాలో అవుతుంటారు. అరుంధతి వాళ్ళని చూసి సార్, మాకు మళ్ళీ మీ ఫైట్ని చూసే భాగ్యం కలిగేలా ఉందే అంటుంది. నిజమా మేడం, కానీ ఎలా అంటాడు కార్తిక్. అరు కళ్ళెగరేస్తుంది. కార్తిక్ అటువైపు చూస్తే ఆ 3 వీళ్ళనే చూస్తూ కనిపిస్తారు. ఆ బచ్చాగాలకి ఫైట్ అవసరమా అరుంధతి, జస్ట్ శాంపుల్ చూపిస్తానులే గాని నువ్వు తిను అంటాడు. అరు కార్తిక్ కళ్ళలోకి చూస్తూ నవ్వుతూ తలూపి తింటూ ఉంది. కార్తిక్ మనసులో అలా చూస్తూ నవ్వకే పిల్ల, ఈ పిల్లగాడి గుండె సవడి పెరిగిపోతుంది అనుకుంటాడు. అరు తింటూ ఉంది. అలా ఆపి కార్తిక్ ఏమన్నా అన్నావా అని అడిగింది. ఏమనలేదే అంటాడు. అని తింటూ ఉంటుంది. కార్తిక్ పైకి అనలేదే నేను అనుకుంటూ తింటూ ఉంటాడు. ఇక అక్కడి నుంచి బిల్ పే చేసి బ్యాగ్స్ తీసుకుని బైక్ పై స్టార్ట్ అవుతారు. అరు ఒక గిఫ్ట్ షాప్ దగ్గర కార్తిక్ని ఆపమని ఇప్పుడే వస్తానని లోపలికి వెళ్తుంది. కార్తిక్ వెనక్కి చూస్తాడు. ఆ 3 వీళ్ళని ఫాలో అవుతుండడంతో బైక్ పై నుంచి దిగి వీళ్ళ దగ్గరికి వస్తూనే హ్యాండ్స్ దగ్గర షర్ట్ మడత పెడుతూ వస్తుంటాడు. వీళ్ళు కార్తిక్ వైపు అలానే చూస్తూ ఉంటే అక్కడే ఉన్న సోడా బండి నుంచి ఒక సోడా తీసుకుని ఎగరేసి ఇంకో చేత్తో పట్టుకుంటూనే సోడా కొడతాడు. ఆ సోడాని వీళ్ళ మీదకి ఏమన్నా విసిరేశాడేమో అనుకుని 3 కళ్ళకి చేతులు అడ్డు పెట్టుకుంటారు. కానీ సోడా కొట్టిన సౌండ్ రావడంతో అటువైపు చూస్తారు. కార్తిక్ నవ్వుతూ ఒక వేలు ఊపుతూ ఆ సోడా తాగుతూ వాళ్ళ వైపు షార్ప్గా చూస్తూ సోడా పక్కన పెట్టి వాళ్ళ దగ్గరికి వస్తూ ఉంటాడు. వాళ్ళు అలానే చూస్తుంటారు. కానీ కార్తిక్లో కనిపిస్తున్న ధైర్యానికి, కళ్ళల్లో ఉన్న షార్ప్నెస్ చూసి లోపల భయపడ్డా ఒకరికొకరు తోడుగా ఉన్నామనుకొని నించొనుంటారు. కార్తిక్ వాళ్ళ దగ్గరకు వచ్చి మహేష్ బాబు స్టైల్లో గోడను గొద్దడు కానీ ఒకరిని షర్టు పట్టుకుని దగ్గరకు లాగి వాడి భుజంపై చెయ్యి వేసి నొక్కి పెట్టి నుంచొనుంటాడు. వాడికి నొప్పిగా అనిపించి అన్నా చెయ్యి తీయన్నా అంటాడు. నా చెయ్యి గుచ్చుకొని అంత నొప్పి ఉంటే మీ 3 చూపులు ఎంతలా గుచ్చుకొని ఉంటాయిరా అమ్మాయిని, మీకు చెల్లెలు ఉన్నారుగా అంటాడు. అన్నా నేను కాదు, వీడే, ఆ అమ్మాయి చాలా బాగుంది, ఇలాంటి వాళ్ళని చూస్తూ ఆయన బ్రతికేవచ్చు, ఛాన్స్ రాదా అని మా ఇద్దరిని లాక్కొని వచ్చాడంటాడు. కార్తిక్ చేయి తీసి ఇప్పుడు ఆ మాటలు చెప్పిన వాడిని ఒకటి పీకి వాడు ఒక్కడు మీ మైండ్ పొల్యూట్ చేస్తే మీరిద్దరూ వాడి మైండ్ని మార్చలేకపోయారా అంటాడు. కార్తిక్ కొట్టిన దెబ్బకి ఇద్దరు ఒకరినొకరు పట్టుకొని ఉంటారు. ఆ 3 బీటెక్ చదివే పిల్లలు. సో కార్తిక్ ఇంకోసారి ఇలా ఆలోచించకండి, మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది పొండ్రా అంటాడు.
అంతే వెంటనే ఎవడైతే ఫాలో అవుదామన్నాడో వాడిని కొడుతూ అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతారు. కార్తిక్ ఫన్నీ స్టూడెంట్స్ అనుకుని బైక్ దగ్గరికి వస్తూ సోడాకి మనీ ఇచ్చేసి వస్తాడు. అరు బేబీ గిఫ్ట్ ప్యాక్ చేయించుకొని బయటకు వస్తుంది. కార్తిక్ ఆ లగేజ్ని గిఫ్ట్స్ని చూసి వీటికి కూడా ఒక ఆటో అరేంజ్ చేస్తే పోయేది అంటాడు. అరు కార్తీక్ అంటూ కళ్ళతోనే కోపంగా చూస్తుంటే ఎక్కు అరుంధతి వెళ్దాం అంటాడు. అరు సరే అని బైక్ ఎక్కుతుంది. ఇద్దరు ఇంటికి వెళ్ళేసరికి ఇంట్లో ఇంకొంతమంది తెలిసిన వాళ్ళు వచ్చుంటారు. ఒక ఆవిడ కార్తీక్ అరుంధతి కలిసి రావడం చూసి రాజయ్య గారితో, ఏంటన్నయ్య మా పిల్లల్ని వదిలేసి ఎవరో అమ్మాయిని చూసినట్టున్నారుగా కార్తీక్కి అంటారు. రాజయ్య గారు ఆవిడ వైపు చూస్తే ఆవిడ కార్తీక్ అరుంధతుల వైపే చూస్తుంది. దానితో రాజయ్య గారు ఆవిడ వైపు చూసి ఆవిడ వైపే చూస్తారు. అరు కార్తీక్కి ఏదో చెప్తుంటే కార్తీక్ వింటూ వస్తుంటాడు. ఇద్దరి జోడి చూడ్డానికి చాలా బాగుంటుంది. అది చూసిన రాజయ్య గారు, ఎవరికి ఎలా ముడిపెట్టాడో ఆ పైవాడు అంటారు. ఆవిడ ఏమీ మాట్లాడదిక. కార్తీక్ రాజయ్య గారి దగ్గరికి వెళ్ళి అన్నిటి గురించి మాట్లాడి ఒకసారి ధర్మ దగ్గరికి వెళ్ళొస్తానని ధర్మ కోసం వెళ్తాడు. అరుంధతి లగేజ్ అంతా రూమ్లో పెట్టేసి లక్ష్మయ్య తెచ్చిన వాటిని కూడా సర్ది ఆయనకి థ్యాంక్స్ చెప్పి బయటకు వస్తుంది. అంతలో మాగా చేసిన మెసేజ్ గుర్తుకొచ్చి ధర్మ దగ్గరికి వెళ్తుంది. ధర్మ నార్మల్గా కూర్చొని ఫోన్ చూస్తూ ఉంటే కార్తీక్ పోయి ధర్మాని హక్ చేసుకుని, ఏంటి పెళ్లి కొడుకు గారు ఇలా నార్మల్గా కూర్చొని ఉన్నాడు అంటాడు. ఏం లేదురా అంటూ ఫోన్ పక్కన పెడితే ధర్మ పక్కన బెడ్పై పడుకుని, ధర్మ మా చెల్లెల్ని బాగా చూసుకుంటా కదరా అని అడుగుతాడు. ఇప్పుడు అరు వస్తుంది. కార్తీక్ మాటలకి అక్కడే ఆగి వింటూ ఉంది. ధర్మ లేదురా కళ్ళతో చూసుకుంటాను అంటాడు. కార్తీక్ జోక్ కాదురా సీరియస్గా అడుగుతున్నాను. అంజు ఒక్కసారి నా అనుకుంటే అల్లరి చేసేస్తుంది. నువ్వు ఎప్పుడు కోప్పడుకు. నీకు తప్పు అనిపిస్తే చెప్పు, అది కరెక్ట్ చేసుకుంటుంది. అంజు కన్నీళ్ళు నేను ఇప్పటి వరకు చూడలేదురా అంటాడు. నీకు తెలుసు కదరా నాకు అంజు ఏడిస్తే నచ్చదు. అయినా నాకు చిన్నమ్మ అంటే కార్తీక్ వాళ్ళ అత్తయ్య దూరం అయ్యాక పుట్టిన అంజుని చూసి ఆవిడే మన కోసం వచ్చిందనుకున్నాం కదరా, అలాంటి అంజుని నేనెందుకు బాధపెడతాను అంటాడు ధర్మ. అరుంధతి కార్తీక్కి అసలు బ్రెయిన్ లేదయ్యా నీకు. ధర్మ అన్న గురించి తెలిసి కూడా ఇలా ఎలా మాట్లాడుతున్నావు అంటూ లోపలికి వస్తుంది. ధర్మ చెల్లెలిపై ప్రేమతో మాట్లాడుతున్నాడులే అరు అంటాడు. మీరు ఒకటే అని అరుంధతి నవ్వుతూ బ్రదర్ అని అంటే ధర్మ అరు ఎవరో తెలియని వ్యక్తిని పిలిచినట్టు బ్రదర్ ఏంటి అన్నా అను అంటాడు. సరే అన్న ఇది చూడు అని ఫోన్ చూపిస్తుంది అరుంధతి. కార్తీక్ కూడా లేచి చూస్తాడు. ధర్మ అది చూసి నా రిపోర్ట్స్ ఏం చెక్ చేయలేదు కదా, అయినా అరు ఇంత స్పెషలిస్ట్ అపాయింట్మెంటు ఎలా దొరికింది అసలు అంటాడు. నా ఫ్రెండ్ మాగా అని ఉంది, తను అరేంజ్ చేసిందిలే అన్న, పెళ్ళయ్యాక వెళ్ళి కలు, మ్యాక్సిమం ట్రీట్మెంట్తోనే నీ కాల్ సెట్ అవుతుంది అంటుంది. కార్తీక్ నువ్వే అరేంజ్ చేసి మాగా అంటున్నావు కదా అని మనసులో అనుకుంటాడు. ధర్మ నవ్వి థ్యాంక్స్ అంటే ఆరు థ్యాంక్స్ కాదు అన్నోయ్, ఆడపడుచు కట్నం కావాలి అంటూ నెంబర్ చెప్పు అన్న, ఇది వాట్సాప్ చేస్తాను అంటుంది. ధర్మ నవ్వి సరే నెంబర్ చెప్తే ఆ ఫోటోని పంపించేస్తుంది. కూర్చో ఆరు అంటాడు ధర్మ. ఆరు చుట్టూ చూస్తూ నీ రూమ్ బాగుందన్నా అంటూ చూస్తుంది. ఏ అబ్బాయిల రూమ్స్ బాగుండవు అనుకున్నావా అంటాడు కార్తీక్. నీ రూమ్ నీట్గా ఉండదు కదా, నిన్ను చూశానుగా, కనీసం మా అన్న రూమ్ అయినా నీట్గా ఉంది. నువ్వు ఇక్కడే ఉంటే ఈ బెడ్ని చెడగొట్టి మా అన్న మైండ్ని కూడా చెడగొడతావు అంటూ ధర్మతో, అన్నా కార్తీక్కి నువ్వు దూరంగా ఉండు, ఎన్ని అలవాట్లు, మందు సిగరెట్టు యాక్ అనుకుంటూనే కార్తీక్ ఫాస్ట్గా బెడ్ పై నుంచి లేస్తే అరు నవ్వుతూ ఇలా ఏదో మీద పడినట్టు లేచి నా మీద పడతాడన్నా అంటూ నవ్వుతూ ధర్మతో చెప్తూ బెడ్ వెనక్కి వెళ్తుంది. రే ఎన్ని మాటలు అంటుందో, ఛాన్స్ దొరికితే ఆడుకుంటుందరా నన్ను అంటూ అరుంధతి ఉన్న వైపుకు వెళ్తాడు కార్తీక్. అరు కార్తీక్ నుంచి తప్పించుకుంటూ నువ్వేమన్నా బంతివా ఆడుకోవడానికి, లేక నీలా నాకేమన్నా పని లేదనుకుంటున్నావా అంటుంది. జాగ్రత్త ఇద్దరు అంటూ ధర్మ నవ్వుతూ చూస్తాడు. కార్తీక్ అరుంధతి నిన్ను వదలని ఈరోజు అని అంటూ ఉంటాడు. అయ్యో కార్తీకు భయమేస్తుంది అంటూ వణుకుతున్నట్టు చేతులు జోడిస్తే కార్తీక్ అరు మీదకి రావడంతో అక్కడి నుంచి ఫాస్ట్గా బయటకు వచ్చేసి రాజయ్య గారింటికి వచ్చేసి తన రూమ్కి వెళ్ళిపోయి కూర్చుంటుంది. కార్తీక్ అరుంధతి వెనక కిందికి రాగాని ధర్మ వదిలేరా పైకి రా అనగాని కార్తీక్ వదిలేసి ధర్మ దగ్గరికి వెళ్తాడు. ధర్మ నవ్వుతూ కార్తీక్ చేతికి వాటర్ ఇస్తాడు. వాటర్ తాగి అసలు ఎలా కనిపిస్తున్నాడు రా అరుంధతికి అంటాడు. ధర్మ బెడ్పై కూర్చుని కార్తీక్ని కూర్చో అంటాడు. కార్తీక్ కూర్చున్నాక ధర్మ అరుకి నీపై ఇంట్రెస్ట్ ఉందిరా, నాకు అనిపిస్తుంది, నీ మనసులో మాట చెప్పి చూడు అంటాడు. చెప్పాక చెప్పించుకుని కొడితే నా పరిస్థితి ఏంట్రా అంటూ చేతులుపుతూ క్వశ్చన్ మార్క్ ఫేస్తో అంటాడు కార్తీక్. అబ్బా ఏంట్రా మాటలు, పాజిటివ్గా ఆలోచించు అంటాడు ధర్మ. సర్లే ట్రై చేస్తాను,
ఎప్పటికైనా చెప్పాలిగా అంటాడు కార్తీక్. ధర్మ గుడ్ అంటాడు. అంతలోనే పద్మ గారు ధర్మ దగ్గరికి రావడంతో కార్తీక్ బాయ్ చెప్పేసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు. అరుంధతి తన రూమ్లో నుంచి బయటికి తొంగి చూసి కార్తీక్ బయట లేకపోవడంతో నవ్వుకుంటూ వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తుంది. అరు వెళ్ళి డోర్ ఓపెన్ చేయగానే గట్టిగా అరిచి జడుచుకొని కళ్ళు మూసుకుంటుంది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.